హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో చాలామంది అడిగారండి ప్రాఫిట్ అండ్ లాస్ మీద స్టార్ట్ చేయమని చెప్పి. సో నేను ఎవరైతే ఎక్కువగా అడుగుతున్నారో సో నేను మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అందరూ చెప్పినవన్నీ ఒక దగ్గర రాసుకుంటున్నాను. సో ఎవరెవరు ఏ టాపిక్లు అడుగుతున్నారో సో అందులో ఎక్కువగా వచ్చింది ప్రాఫిట్ అండ్ లాస్. సో అయితే ప్రాఫిట్ అండ్ లాస్ కోసం నేను చెప్పే ముందు సో అందరిలాగా డైరెక్ట్గా చెప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం మాట్లాడుకుందాం, ప్రాఫిట్ లాభము మరియు నష్టము. సో ఒక బిజినెస్ చేసినా ఏం చేసినా ఒకటి అమ్మినా చేసినా సరే మనకి లాభం నష్టం రెండూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్స్ అండ్ ఇంకోటి ఏంటంటే బ్లాక్ స్క్రీన్ ఒకటి ఇచ్చాను కదా. సో ఈ బ్లాక్ స్క్రీన్ అనేది ఒక ఫాలోవర్ వచ్చేసి సబ్స్క్రైబరు కళ్ళు మండుతున్నాయని చెప్పాడు. సో అందుకే నేను ఇక్కడ బ్లాక్ స్క్రీన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరిది కూడా నేను మైండ్లో ఉంచుకుంటానండి. సో అందుకే కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏమైనా సజెషన్స్ కావాలంటే కామెంట్ చేయండి, లేదంటే ఇన్స్టా ఆర్ టెలిగ్రామ్. సో టెలిగ్రామ్ ఛానల్ నేను డిస్క్రిప్షన్ లింక్లో ఇచ్చాను. అలాగే మీకు ఇన్స్టాలో కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, నాకు పర్సనల్గా మీరు మెసేజ్ చేసినా నేను చూస్తాను, ఓకేనా? సో ఈ రెండు లింకులు కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉంటాయి, మీరు అక్కడ జాయిన్ అవ్వచ్చు. అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్. సో ప్రాఫిట్ అండ్ లాస్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ తెలుసు కదా, ప్రాఫిట్ అంటే ఏంటో లాస్ అంటే ఏంటో మీ అందరికీ తెలుసు. సో బేసిక్స్ నేను చెప్తే మనకి టైం ఎక్కువ అవుతుంది కాబట్టి నేను క్వశ్చన్లో వచ్చిన కాన్సెప్ట్ పరంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను, ఓకేనా? సో స్టార్ట్ చేసే ముందు సో మీకు ఒకటి చెప్పాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 25% అని ఉంది. పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో మార్చడం మీ అందరికీ రావాలి. సో నేను బేసిక్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో బిగినర్స్ని నేను మైండ్లో ఉంచుకొని చెప్తున్నాను. సో టాపర్స్ కొంచెం పేషెన్స్ మెయింటైన్ చేయండి. సో 25% ఎలా రాయొచ్చు, 25/100 అని రాయొచ్చు. ఈ 25ని క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, 25 1s are 25 4s are. అంటే ఇప్పుడు నేను 25%ని ఏమని రాయొచ్చు, 1/4 అని రాయొచ్చు. సో ఇలా పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో మార్చే ట్రిక్ మనకు రావాలన్నమాట. అంటే ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ మనకు రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 20% అనుకోండి, నేను డైరెక్ట్గా 1/5 అని రాస్తాను. మళ్ళీ 20%ని 20/100 అని రాసుకొని 0 0 క్యాన్సిల్, 2 1s are 2 5s are అని చెప్పి ఇక్కడ 1/5 అని నేను రాయను. నేననే కాదు ఎవ్వరూ రాయరండి. సో ఇది మనకి టైం సేవింగ్ మాట, ఓకేనా? సో ఇప్పుడు ఏదైనా సరే 33.33% అంటే 1/3 అని, సో ఇలాగా. సో మనం అది 66.66% అంటే 2/3 అని. సో ఇవన్నీ కూడా మనకి తెలియాలన్నమాట. పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, ఏమైనా కోర్సులు ఉన్నా ఏమైనా వీడియోస్ అయినా మనకి ఫస్ట్ పర్సంటేజ్ టాపిక్ చెప్తారన్నమాట, ఓకేనా? సో ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? సో క్వశ్చన్లోకి వెళ్ళిపోతే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ ట్రిక్ అనేది క్వశ్చన్ సాల్వింగ్లో మనకి ఎంత హెల్ప్ అవుతుందో ఇప్పుడు మీరే చూస్తారు, ఓకేనా? సో నెక్స్ట్, ఏ సెల్లర్ మార్క్స్ దేర్ గూడ్స్ 28% అబోవ్ కాస్ట్ రేట్. అంటే ఒక విక్రేత తన వస్తువులను ఖరీదు ధర కంటే 28% ఎక్కువగా గుర్తిస్తాడంట. అంటే దాని అర్థం ఏంటి, ఎప్పుడైనా సరే సిపి ఎప్పుడు కూడా మనం ఎంత అనుకోవాలి, 100 అనుకోవాలి. సిపి ఎప్పుడు కూడా మనం ఎంత అనుకోవాలి, 100 అనుకోవాలి. దీని మీద ఎంత ఎక్కువ అంట, ధర కంటే ఎంత ఎక్కువ, 28% ఎక్కువ అంట. 100లో 28% ప్లస్ చేస్తే ఎంత ఉంటుందండి, ఓకేనా? సో +28 అవుతుంది. 28% అంటే 100లో 28. 100లో ఎంత చెప్పినా నెంబరే అవుతుంది, ఓకేనా? సో 28 అంటే అప్పుడు ఎంత అవుతుంది, ఇది 128 అవుతుంది కదా. సో ఆన్ కస్టమర్ డిమాండ్, కస్టమరు వినియోగదారులు ఏదంటే డిమాండ్ ప్రకారంగా వారు బిల్లులపై 25% రిడక్షన్ అంటే తగ్గించడం, రిడక్షన్ అంటే తగ్గింపు మాట, 25% తగ్గించమంటున్నాడు అన్నమాట. అంటే ఇప్పుడు ఈ 128లో ఎంత తగ్గించమంటున్నారు, 25%. 25% అంటే ఎంత అని చెప్పాను నేను, 1/4 అని చెప్పాను కదా. 1/4తో మీరు క్యాన్సిలేషన్ చేయండి. 4 1s are 4 3s are 4 2s are 32 కదా. అంటే 128లో 32 తీయండి, ఎంత అవుతుంది, 8లో నుంచి 2 తీస్తే 6, 12లో నుంచి 3 తీస్తే 9. అంటే మనకి ఎంత మిగిలింది, చివరికి రిమైనింగ్ 96 మిగిలింది. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ డస్ ద సెల్లర్ మేక్. ఆడికి 100లో ఇప్పుడు సిపి అంటే ఇది వాడికి వచ్చిందన్నమాట. సో ఇది ఫైనల్గా వచ్చిన వాల్యూ. అసలు కాస్ట్ ప్రైస్ ఎంత అని చెప్పుకున్నాం, 100లో ఇక్కడ మనకి ఎంత మిగిలింది, 96. అంటే ఎంత తక్కువ వచ్చింది మనకి, -4 వచ్చింది. అంటే 4% లాస్ వచ్చిందన్నమాట. వాడికి ఎంత వచ్చింది, 4% లాస్ వచ్చింది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఐ హోప్ మీ అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను, ఓకేనా? ఇప్పుడు ఇదే సమ్మన్ నేను నార్మల్గా అయితే ఎగ్జామ్లో ఎలా చేస్తాను, నేను ప్రాక్టీస్ వల్ల ఇదే సమ్మన్ ఇప్పుడు నేను ఎలా చేస్తానంటే 28% అబోవ్ అన్నాడు కాబట్టి 128, రిడక్షన్ 25% అన్నాడు కాబట్టి 1/4, ఈ 4 3s are 4 2s are 128లో 32 తీస్తే 96. సో 4% లాస్. వెంటనే చూసిన వెంటనే మనం అలా చేసేవచ్చు అన్నమాట, ఓకేనా? సో ఇది మనం ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఇలా సాల్వ్ చేయాలి, ఓకే? సార్ అది కాదు సార్, మాకు ఇలా కాదు
ఇప్పుడు ఇవి మైనస్ చేసి ఇప్పుడు వచ్చిన ఆన్సర్ని నేను ఇక్కడ ఈ 32ని మళ్ళీ 128లో మైనస్ చేశాను కదా, అలా కాకుండా డైరెక్ట్గా 96 వచ్చే అవకాశం ఉందా? ఎస్ ఉంది ఖచ్చితంగా. ఎప్పుడైనా రిడక్షన్ అన్నాడు అంటే, తగ్గించడం అన్నాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు 25% రిడక్షన్ అన్నాడు అంటే తగ్గింపు అంటున్నాడు. 25% అంటే ఎంత? 1/4 రిడక్షన్ అన్నాడు కాబట్టి ఎప్పుడు కూడా 4లో నుంచి 1 తీస్తే ఎంత? 3. అంటే డినామినేటర్లో ఉండే వాల్యూని న్యూమరేటర్లో ఉండే వాల్యూ మైనస్ చేయాలన్నమాట. అప్పుడు మనకు ఎంత వచ్చింది? 3/4. ఇప్పుడు చెయ్యు 3/4ని అంటే మనం ఏం చేయొచ్చు? అప్పుడు 128 ఇంటూ 3/4 అంటే 4 3s are 4 2s are 32 ఇంటూ 3 ఎంత? 96. చూసారా? అంటే ఈ విధంగా కూడా చేయొచ్చు అన్నమాట మన ప్రాబ్లం. ఓకేనా? మన ప్రాబ్లం ఎలాగా ఈ విధంగా కూడా చేయొచ్చు. సో 96 వచ్చింది కాబట్టి 100 - 96 ఎంత అవుతుంది? 4 అవుతుంది. సో 4% లాస్ అవుతుంది. అర్థమైందా? సో ఇలాగా ఇప్పుడు నేను 2 పద్ధతులు చెప్పాను. సో మెథడ్ నెంబర్ 1 చెప్పాను, మెథడ్ నెంబర్ 2 కూడా చెప్పాను. ఎందుకంటే మనం 2 విధాలుగా కూడా సాల్వ్ చేయొచ్చు. ఎందులో టైం ఎక్కువ సేవ్ అయితే మనం అందులోనే ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో క్వశ్చన్ చూద్దామా? ఇలా జరిపేస్తున్నాను. సో మీరు కావాలంటే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఏ సేల్స్మెన్ మార్క్ హీజ్ ఎ గూడ్స్ 64% అబౌవ్ ది కాస్ట్ ప్రైస్ అండ్ గివ్స్ డిస్కౌంట్ ఆఫ్. చూడండి, ఒక విక్రేత తన వస్తువును ఖరీదు ధర కంటే 64% ఎక్కువ గుర్తిస్తాడంట. వాటిపై 25% మనకి డిస్కౌంట్ అడుగుతున్నాడు. ఓకేనా? సో ఈ లాభం లేదా నష్ట శాతాన్ని కనుగొనండి అంటున్నాడు అనమాట. నేను ఇందాకలే చెప్పాను 64% అబోవ్ ద కాస్ట్ ప్రైస్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు సిపిని ఏమనుకోవాలో 100. అబోవ్ 64% అంటే అప్పుడు ఏమవుద్ది? చూడండి, అబోవ్ 60% అంటే ఇది మార్కెట్ ప్రైస్ అవుతుంది. ఇందాక అక్కడ చెప్పట్లేదు. ఓకేనా? ఇది ఎంత అవుతుంది? 164. ఇక్కడ ఏమంటున్నాడు? డిస్కౌంట్ అంటే ఏంటి? తగ్గించడమే కదా. ఇచ్చిన వాల్యూ కన్నా తగ్గించడాన్ని డిస్కౌంట్ అంటాం. సో 25% అంటే నేను చెప్పాను 1/4. డిస్కౌంట్ పర్సంటేజ్ అంటే తగ్గించడం. 25% అంటే ఏమని రాసుకోవచ్చు? 1/4. తగ్గించాలి కాబట్టి డినామినేటర్లో నుంచి న్యూమరేటర్ని తీసేయండి. 4లో నుంచి 1 తీస్తే దీన్ని ఏమని రాసుకోవచ్చు? 3/4. ఇది ఒరిజినల్, ఇది న్యూ. ఓకేనా? సో ఇప్పుడు 3/4 డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది అన్నమాట మనకి ఇలా చేస్తే. ఓకేనా? ఇక్కడ చూడండి, 4 1s are 4 4s are 4 1s are 3 1s are 3 3 4s are ఎంత? 12. సో ఎంత వచ్చింది మనకి వాల్యూ? 123. సో ఇప్పుడు నాకు చెప్పండి, 100లో ఎంత ఎక్కువ వచ్చింది మనకి? 23 ఎక్కువ వచ్చింది కదా. ఎంత లాభమా నష్టమా? 100 కన్నా ఎక్కువే కదా వచ్చింది. సో లాభం అన్నమాట. సో ప్రాఫిట్ వచ్చింది మనకి. ఓకేనా? సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి ఎంత ఈజీయో. సో ఈ విధంగా మనం సాల్వ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మోడల్ క్వశ్చన్ చూద్దాం. సో ఇప్పటివరకు నేను చెప్పిన ఈ మోడల్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? సింపుల్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్సే మనకి యూజీలో అడుగుతున్నాడు అనమాట. మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. సో మ్యాక్సిమం ఇది గ్రాడ్యుయేట్ పేపర్స్లో అడిగిన క్వశ్చన్స్. అక్కడ నేను ఇయర్ మెన్షన్ చేయలేదు, బట్ ఇవన్నీ మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఆల్ షిఫ్ట్ పేపర్స్లో అడిగిన డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్ మాట నేను కలెక్ట్ చేసినవి. సో ఇక్కడ ఏం అడుగుతున్నాడు? ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎ 10 books. చూడండి, ఇచ్చినదే డేటా మీరు కరెక్ట్గా రాసుకుంటే మనకు వచ్చేస్తుంది. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ బుక్స్ అంట ఎన్ని పుస్తకాలు? 10 పుస్తకాలు అంట. ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 16 books అంట. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 16 books మన భాషలో మాట్లాడుకోవాలనుకుంటే 10 పుస్తకాల అమ్మక ధర 16 పుస్తకాల ఖరీదు ధరకు సమానం అంటున్నాడు. సమానం కాబట్టి ఈక్వల్ టు పెట్టాను. లాభం లేదా నష్ట శాతాన్ని కనుగొనండి అంటున్నాడు. మన భాషలో చెప్పాలంటే ఆఫ్ అంటే ఏంటి? ఆఫ్ అంటే ఇంటూ. ఓకేనా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఆఫ్ అంటే ఏంటి? ఇంటూ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఎస్పీ నీటి నుంచి 10 అటు తీసుకెళ్ళిపోండి. సిపీ నీటి తీసుకొచ్చండి. అప్పుడు SP/CP ఈక్వల్ టు ఎంత అవుతుంది? 16/10 కదా అవుతుంది. ఓకేనా? 16/10 అవుతుంది. సో ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య వచ్చే డిఫరెన్సే కదా మన ప్రాఫిట్. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత? 6. అంతేనా? ఇప్పుడు 6 డివైడెడ్ బై డినామినేటర్లు ఎవరిని వేయాలి? కాస్ట్ ప్రైస్ని వేయాలి, ఇంటూ 100 చేయాలి. సో ఇక్కడ 0కి క్యాన్సిల్ అయిపోతుంది. 6 10s are ఎంత? 60%. 6 10s are ఎంత? 60%. ఓకేనా? అయితే ఇక్కడ మీకు ఆప్షన్ ఏ, ఆప్షన్ బి 60% గెయిన్ 60% లాస్ అన్నారు. వచ్చింది మనకి ప్రాఫిటా లాసా? ఇక్కడ చూడండి, కాస్ట్ ప్రైస్ 10 పార్ట్లు ఉంది. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది? 16. అంటే కాస్ట్ ప్రైస్ మీద ఎక్కువే కదా ఉంది. అంతే కదా. అంటే మనకు లాభం వచ్చినట్లే కదా. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఐ హోప్ మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. అండ్ టెక్స్ట్ కూడా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం గ్రాడ్యుయేట్లో అడిగిన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకేనా? సో ఇవన్నీ NTPCలో అడిగినవే. బై సెల్లింగ్ అనే ఆర్టికల్ ఫర్ 112 rupees ఏ మ్యాన్ లాసెస్ 30%. అంటే 112 రూపాయలకు ఒక వస్తువును అమ్మినప్పుడు ఒక వ్యక్తి 30% నష్టపడుతున్నాడు అంట. అప్పుడు 15% లాభం సాధించడానికి అతను దీన్ని ఎంత ధరకు అమ్మాలని చెప్పేసి అడుగుతున్నాడు మనల్ని.
సో ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏ విధంగా అడిగాడు చూడండి. 30% లాస్ అంటే నేను ఏం చెప్పాను, ప్రాఫిట్ అండ్ లాస్లో ఏదైనా సరే మనం 100% అనుకోవాలి, ఇది మెయిన్ థింగ్. ఇప్పుడు 30% లాస్ అయ్యాడంటే వస్తువుని ఎంత కమ్మినట్లు వాడు 70% కమ్మినట్లే కదా. చూడండి 30% లాస్ అంటే 100లో 30 పోతే ఇంకా 70% కదా. అంటే 70% లాస్ వాడు ఎంత అమ్మడం వల్ల వచ్చింది, వాడు 112 రూపాయలకి అమ్మడం వల్ల 70% లాస్, అంటే 30% లాస్ 70% కమ్మినట్లు. వాడు ఇప్పుడు ఏమంటున్నాడు, గెయిన్ అంటున్నాడు. గెయిన్ అంటే ఎంత, సో లాస్ 30% అయినప్పుడు మనం మైనస్ చేసాం అంతే కదా, అది 70% వచ్చింది. వాడికి ఏమంటున్నాడు 100% మీద 15% గెయిన్ అంటున్నాడు. అప్పుడు 15% అంటే ఎంత అవుతుంది, 115 కదా. సో ఇప్పుడు 115% ఎంతో మనం కనిపెట్టాలన్నమాట. సో ఇది క్వశ్చన్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఈ క్వశ్చన్ మార్క్ ఏంటో మనం కనిపెట్టాలి కదా. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఏమవుతుంది, క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 112 ఇంటూ 115 డివైడెడ్ బై 70 అవుతుంది. చూడండి ఏమైనా టేబుల్లో క్యాన్సిల్ అవుతున్నాయా, అవి ఏమైనా టేబుల్లో క్యాన్సిలేషన్ అవుతున్నాయా. ఇక్కడ చూడండి 14 5 జరా కదా 70, 14 5 జరా 70 కదా. అలాగే 14 8 జరా, ఇది 5 1 జరా, 5 2 జర్, 5 3 జర్, 8 ఇంటూ 23 సింపుల్ చేయండి. 8 2 జర్ 16, 160 ప్లస్ 8 3 జర్ 24 అలా చేయాలన్నమాట. ఎప్పుడు కూడా మీరు ఇక్కడ మళ్ళీ ఇలాగా చేయకూడదు క్యాలిక్యులేషన్. 160 ప్లస్ 24 ఎంత, 184. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లేదు మీరు డైరెక్ట్గా మల్టిప్లై చేసేసుకుంటానంటే మీ ఇష్టం, అది ఎలా చేసినా పర్వాలేదు. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ నేను చెప్పినట్లయితే అదే మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇందాక లాంటి క్వశ్చనే వేరే షిఫ్ట్లో అడిగాడండి. సేమ్ మోడల్ చూసారా, టీసీఎస్ తోటి ఎలా రిపీట్ చేశాడో. సో నేను చెప్పను దీనికి, ఇది మీరే చేస్తారు. ఓకేనా, సేమ్ మోడల్. సో ఈ క్వశ్చన్ నాకు కామెంట్ చేయండి. సో క్వశ్చన్ నెంబర్ 5 అని పెట్టి కామెంట్లో మీ ఆన్సర్ చెప్పండి. మీరు కళ్ళతో చూసి చెప్పేస్తారు, మీరు నాకన్నా తోపులు. మీరు ఇంకా ఈజీగా ఒక్కసారి మీకు కాన్సెప్ట్ తెలిస్తే మీరు కుమ్మేస్తారు అంతే ప్రాబ్లమ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ సేల్స్మెన్ మార్క్ హీస్ గూడ్స్ 84% అబవ్ కాస్ట్ ప్రైస్. నేనేం చెప్పాను, ఆల్వేస్ సిపి 100 అయితే అబవ్ కాస్ట్ ప్రైస్ అంటే ఆ 84 ఎలా రాసుకోవాలి, 184 అనే కదా రాసుకోవాలి. తర్వాత ఏమంటున్నాడు, డిస్కౌంట్ 50% అంటున్నాడు. 50%ని మనం ఫ్రాక్షన్లో రాసుకుంటే ఏమని రాసుకోవచ్చు, 1/2 అని రాసుకోవచ్చు. సో 1/2 అంటే 2లో నుంచి 1 తీసినా మళ్ళీ 1 కదా. సో అంటే 1/2 ఉంటుంది. సో 2తో క్యాన్సిల్ చేయండి. 2 9 జర్ 2 2 జర్ 4 అంటే మొత్తం మనకి 92 వచ్చింది. నాకు చెప్పండి 92కి 100కి డిఫరెన్స్ ఎంత, 8. సో 8% మనకి ఏమొచ్చింది, ఇక్కడ లాస్ వచ్చింది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ చూసినట్లయితే చూడండి, ఇక్కడ నేను సింపుల్ నుంచి హార్డ్కి తీసుకెళ్తాను అనమాట. అంటే మనం ఏం చేస్తామంటే క్యాలిక్యులేషన్ ఇంకా బెటర్గా ఎలాగ అప్రోచ్ అవ్వాలి. సో సింపుల్ నుంచి హార్డ్లోకి వెళ్ళామనుకోండి, అప్పుడు మనకి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే, క్వశ్చన్స్ అనే వేరియేషన్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, ముఖేష్ సోల్డ్ కారు, ఇందాకలాగే చెప్పాను 40% లాస్. 40% లాస్ అంటే వాడు ఎంత పర్సంటేజ్ కమ్మినట్లు, ఎంత పర్సంటేజ్ కమ్మినట్లు, వాడు 60% కమ్మినట్లు, అదే కదా నేను చెప్పాను. సో ఇప్పుడు 60% ఎంత కమ్మినట్లు, 120000. సో తర్వాత వాడు ఎంత గెయిన్ చేయాలంటున్నాడు, 55% అంటే 155. ఇంతే కదా మనం రాసుకోవాలి. 50% గెయిన్ అంటే 100 ప్లస్ చేయాలి, లాస్ అంటే 100లో మైనస్ చేయాలి. సో ఇప్పుడు నేను ఏం చెప్పాను, క్రాస్ మల్టిప్లికేషన్ చేయమని చెప్పాను. ఇలా చేయకండి. సో ఓకే చెయ్యండి పర్వాలేదు, బట్ డైరెక్టర్గా కూడా దీన్ని అటాక్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పర్సంటేజ్ పోతాయి అనుకోండి ఎలాగో. సో ఇప్పుడు 60 5 టేబుల్లో పోతుంది కదా, 5 12 జర్, ఇది ఎంతలో పోతుంది, 5 3 జర్ 15, 5 1 జర్, ఇలా క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. మళ్ళీ ఎందుకు ట్రాన్స్పోజ్ చేసి ఒక స్టెప్ ఎక్స్ట్రాగా రాసి టైం వేస్ట్ చేసుకోవడం. తర్వాత ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 12 ఉంది, ఈ రెండు 12లో పోతాయి, ఇక్కడ 1 ఉన్నట్లే కదా, అంతే కదా. 12 1 జర్ 12 కదా. ఇప్పుడు 31 ఇంటూ 1 ఎంత, 31 కదా. అంటే 3 1 పక్కన ఎన్ని సున్నాలు ఉన్నాయి అన్ని సున్నాలు రాసేసుకోవడమే కదా, ఇదే కదా మన ఆన్సర్. ఓకేనా. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలా డైరెక్ట్గా మనం క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. సో టైం వేస్ట్ చేసుకోవద్దు. సో నెక్స్ట్ న్యూ మోడల్ అండి, ఇది వేరే మోడల్ క్వశ్చన్ ఇది. సో ఈ క్వశ్చన్స్ కూడా సేమ్ ఒకలాగే ఉంటాయి, బట్ చిన్న ట్రిక్కీగా అడుగుతాడు అనమాట. ఇక్కడ చూడండి, అన్ ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ ఇస్ 300 అండ్ ద మార్కెట్ ప్రైస్ ఇస్ మెన్షన్డ్ యాజ్ 1032. చూడండి ఇక్కడ ఈసారి కాస్ట్ ప్రైస్ ఇచ్చేసాడు, ఎంత అంటున్నాడు, 300 అంటున్నాడు. మార్కెట్ ప్రైస్ ఏమంటున్నాడు అంటే, నేను చెప్పాను కదా మార్కెట్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ కన్నా, మార్కెట్ ప్రైస్ అంటే మనకి కస్టమర్లు ఏం చేస్తారంటే, యాక్చువల్గా వాడు కొన్నది, ఇప్పుడు నేనే ఉన్నానండి బిజినెస్ మ్యాన్ని, నేను ముంబైకి వెళ్ళి ఒక వస్తువుని 300కి కొన్నాను. నేను ఏం చేశాను, వైజాగ్కి వచ్చి నేను ఆ వస్తువుని 1032 రూపాయలకి అమ్మాను. ఏమని చెప్పి, మార్కెట్ ప్రైస్ అని చెప్పి. అయితే జనాలు ఇలా చెప్తే కొనరు కదా, ఆ వస్తువు క్వాలిటీ కూడా ఉంటుంది కదా, దాన్ని కనిపెట్టేస్తారు. కాబట్టి నేనేం చెప్తానంటే
ఈ మార్కెట్ ప్రైస్ మీద నేను 50% డిస్కౌంట్ ఇస్తానండి అంటాను. 50% అంటే ఎంత? 1/2. 2లో నుంచి 1 తీసినా 1/2. సో ఓకేనా? అంటే 50% అంటే ఎంత? 1032లో సగమే కదా, అంతే కదా. సో ఇప్పుడు ఇచ్చిన వాల్యూ ఎప్పుడు కూడా 100% మాట. అందులో 50% అంటే సగం. అంటే 1032లో సగం ఎంత అవుతుంది? 516 కదా, అంతే కదా. 516కి ఇస్తాను అనమాట. జనాలు అందరూ ఇప్పుడు నా దగ్గర ఎంత కొంటున్నారు? 516 కొంటున్నారు. కానీ నేను కొన్నది ఎంత? 330 కొన్నాను. అంటే నాకు ఇప్పుడు ఎంత లాభం వచ్చింది? నాకు ఈ రెండిట్ల మీద 216 రూపాయలు లాభం వచ్చింది. ఎప్పుడు కూడా ఈ 216 మనం పర్సంటేజ్లో దేని మీద లెక్కేయాలి? కాస్ట్ ప్రైస్ మీద లెక్కేయాలి. ఇంటూ 100 మాట. 2 0 క్యాన్సిల్ అయిపోద్ది. 3 1s 3 7s 2s 72% అనేది నాకు ఏమొచ్చింది? ప్రాఫిట్ వచ్చింది. ఓకేనా? నా ప్రాఫిట్ ఎంత? 72%. 72%. చూసారా లాజిక్ మాట. అంటే ఇది మనం అంతా యాప్టిట్యూడ్ అర్థమెటిక్ అనేది సమ్ లాజిక్ మెయింటైన్ చేస్తుంది. నేను ఎంత కొనుక్కున్నాను, సో ఎంత ప్రాఫిట్ పర్సంటేజ్, ఎంత లాస్ పర్సంటేజ్, వీటి మీద అడుగుతాడు క్వశ్చన్స్ ఎప్పుడు కూడా. ఓకే. సో నెక్స్ట్ ఇంకొక మోడల్ క్వశ్చన్ చూసినట్లయితే, ఏ ట్రేడర్ లాస్ట్ 5% బై సెల్లింగ్ ఏ షర్ట్. చూడండి, ఒక వ్యాపారి 5% కోల్పోతున్నాడు అంటే 100లో 5% తీస్తే ఎంత? 95 కదా. సో దానివల్ల వాడు ఎంత కమ్మినట్లు? 950కి అమ్మడం వల్ల వాడు 5% కోల్పోతున్నాడు. అంటే 95% అనేది 950. అయితే ఇక్కడ మనకి క్వశ్చన్లు ఏమంటున్నాడంటే, X% అమ్మడం వల్ల వాడికి 1360 రూపీస్కి అమ్మడం వల్ల సమ్ పర్సంటేజ్, ఈ పర్సంటేజ్ ఎంతో మనకు చెప్పలేదు. సో ఇందాక లాంటి క్వశ్చనే బట్ డిఫరెంట్గా అడిగాడు. ఓకేనా? సో అందుకే ఈ క్వశ్చన్ నేను తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ డైరెక్టర్గా ఏం చెప్పాను? క్యాన్సిలేషన్ చేయమన్నాను. 95 1s 95 10s. ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఎక్స్ ఇది అటు ఇటు వెళ్ళిపోతే మనకి ఎక్స్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? మనకి 136. 136 అంటే 100 + 36 ఇలాగే కదా అనుకోవాలి. అంటే 36% వచ్చిందని అర్థం. ఎక్స్ వాల్యూ 36 అని మన అర్థం మాట ఇక్కడ. ఓకేనా? ఇది అర్థం కాలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు X% అంటే ఇక్కడ 136 మిగిలింది అంటే దాని అర్థం ఏంటి? 100 కన్నా మనకి 36 ఎక్స్ట్రా వచ్చిందని అర్థం. ఓకే. నేను ఎప్పుడు కూడా 100 అదే చూసుకోవాలి మనం. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 100కి ఎంత తక్కువ ఉంది, 100కి ఎంత ఎక్కువ ఉంది, అదే చూసుకోవాలి మన ఆన్సర్ ఎప్పుడు కూడా. సో ఇప్పుడు మీరు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో వేరే షిఫ్ట్లో, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ఏం అడిగాడు? మనకి 1360 అడిగాడు. నెక్స్ట్ షిఫ్ట్లో చూడండి వాడు ఏం అడిగాడు? 1340 అడిగాడు. సేమ్ 5% లాస్. షర్ట్ కూడా 950 రూపీస్ మాట. సో ఈ క్వశ్చన్ని మీరు హోంవర్క్ మాట. సో నేను ఇలా హోంవర్క్ ఇస్తూ ఉంటాను, మీరు వీడియో చూస్తూ దాన్ని సాల్వ్ చేయడం, లేదంటే ఏ పెన్నో ఏ రఫ్ పేపరో పెన్సిలో తీసుకొని పక్కన మీరు సాల్వ్ చేయడం. కొంతమంది కావాలంటే మీరు మొబైల్లో చూస్తున్నట్లయితే మైండ్లో చేయడానికి ట్రై చేయండి ఒకసారి, ఎంత ఈ ఉంటుందని. ఇది 10 కదా, ఈ 0 కదా. యాక్చువల్గా చెప్పానా, ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది. 5% అంటే 95. 95 1s 134 అంటే 34 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి. అయ్యో నేనే చెప్తానా, పోన్లేండి. సో మీకు అర్థమైంది కదా. సో మనకు ఒకసారి మోడల్ తెలిస్తే ఇలా డైరెక్టర్ మైండ్లో కూడా మనం చేసవచ్చు అన్నమాట, వితౌట్ ఎనీ పెన్. సో ఇక మనం మోడల్ చేంజ్ చేద్దామా. సో ఇవి మనకి ఫస్ట్ షిఫ్ట్లో అడుగుతున్న క్వశ్చన్స్ మాట. సో అయితే ఇవి ఎలా ఉంటాయంటే ఇవి కూడా సింపులే. సో ఇక్కడ మనకి కాకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయండి ప్రాఫిట్ అండ్ లాస్లో. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్లో చూసినట్లయితే, ఏ వెండర్ బాట్ లెమన్స్ ఫర్ 7 for 81 రూపీస్, సారీ 1 రూపీ, అండ్ హౌ మెనీ లెమన్స్ మస్ట్ హీ సెల్ ఫర్ 1 రూపీ టు గెయిన్ 75% అని చెప్పేసి అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ఏమడుగుతున్నాడు అంటే, చూడండి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో 1 రూపాయికి మనోడికి ఎన్ని వస్తున్నాయి చూడండి, ఇక్కడ రాస్తున్నాను. 1 రూపీకి మనోడికి ఎన్ని వస్తున్నాయి? 7 లెమన్లు, 7 నిమ్మకాయలు వస్తున్నాయి ఒక వ్యాపారికి. ఇది లెమన్స్ అంటే నారెంజ్లని ఇచ్చాడు తెలుగులో, నిమ్మకాయలు అనుకుందాం ఏవో ఒకటి. సో అదే 1 రూపాయికి వీడు ఎన్ని అమ్మితే నాకు ఎన్నో తెలియదు, ఎక్స్ అనుకుంటాను, ఎన్ని అమ్మితే 75% గెయిన్ రావాలంటున్నాడు. గెయిన్ అంటే ఏంటి? ప్లస్ పాజిటివ్. అంటే వీడికి 75% గెయిన్ రావాలంట. 75% గెయిన్ అంటే ఎంత అండి? ఓకేనా, 75 అంటే ఇప్పుడు దీన్ని ఫ్రాక్షన్లో మార్చాలి. నేనేం చెప్పాను? 75/100 అంటే 25 3s 4s. గెయిన్ అన్నాడు కాబట్టి ప్లస్ చేయాలి, న్యూమరేటర్ డినామినేటర్ కలిపియాలి. 4 + 3 ఎంత? 7. 7 డివైడెడ్ బై 4. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ గెయిన్ అన్నాడు కదా, అంటే డినామినేటర్లో ఉండేది ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్, న్యూమరేటర్లో ఉండేది ఎప్పుడు కూడా ఏంటి? సెల్లింగ్ ప్రైస్ మాట. ఈ ముక్క మనకు తెలియాలి ముందు. ఈ ముక్క మనకి తెలిస్తేనే ఇటువంటి ప్రాఫిట్ అండ్ లాస్ క్వశ్చన్స్ సాల్వ్ చేసే పద్ధతి మనకు తెలుస్తుంది. సో ఇది తెలియకుండా క్వశ్చన్ని సాల్వ్ చేయడం అనేది కష్టం.
ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఫ్రాక్షన్ని ఇక్కడ నేను పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో ఎలా మార్చాను. ఓకేనా. సో ఇప్పుడు నాకు చెప్పండి, ఇప్పుడు వెండర్ బాట్ అంటే కాస్ట్ ప్రైజే కదా, అంటే ఇది కాస్ట్ ప్రైజు, ఈ కిందదేంటి సెల్లింగ్ ప్రైస్. మీకు అర్థం కావాలి కాబట్టి నేను చెప్తున్నాను. కాస్ట్ ప్రైస్ నాకు ఇక్కడ ఎంత వచ్చింది 4, సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చింది 7. ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, ఇలాగా క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. అప్పుడు ఏమవుతుంది చెప్పండి, 1/7 × 7 ఏమవుద్ది 7/7 కదా అవుతుంది. ఓకేనా. ఇదేమవుతుంది ఈక్వల్ టు 4/x కదా అవుతుంది. ఇక్కడ 7 రెండు క్యాన్సిల్ అయిపోతాయి. దేర్ఫోర్ x ఈక్వల్ టు ఎంత వచ్చింది నాకు 4 వచ్చింది. అంటే ₹1కి 7 బదులు 4 అమ్మితే వాడికి 75% గెయిన్ వస్తుంది అన్నమాట. ₹1కి వాడు 4 నారింజలు అంటే 2 అవ్వకూడదు, 2 కాదు 3 అవ్వకూడదు. ఓకేనా. సో ఇక్కడ ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 4 నారింజలు అమ్మాలి. సో నెక్స్ట్ నుంచి ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఇంత ఎక్స్ప్లెనేషన్ కాకుండా సో డైరెక్టర్ చేస్తాను అనమాట. అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సో నెక్స్ట్ క్వశ్చన్లో ఏమంటున్నాడు, సో చూడండి ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం మనం జాగ్రత్త వహించాలి. ఎందుకంటే కరెక్ట్ టు 2 డెసిమల్స్ అన్నాడు, మనం ఆప్షన్ త్రూ వెళ్ళలేము. సో యూనిట్ డిజిట్ కూడా మనం ఇక్కడ తీసుకోలేము. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఏ డీలర్ మేక్స్ హీస్ గూడ్స్ 65% అబోవ్ ది కాస్ట్ ప్రైస్. ఇందాక చెప్పినలాంటి మోడలే, కాకపోతే కొంచెం క్యాలిక్యులేషన్ ఉంటుంది. చూడండి, సో 65% అబోవ్ కాస్ట్ ప్రైస్ అంటే ఏం చెప్పాను నేను, CP 100 అనుకుంటే అప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది, అబోవ్ 65 కదా, అప్పుడు 165 అవుతుంది. వాడు ఏమంటున్నాడు, డిస్కౌంట్ ఎంత అడుగుతున్నాడు 59% అడుగుతున్నాడు. అంతేనా, 59% అడుగుతున్నాడు. సో కాబట్టి ఇప్పుడు డిస్కౌంట్ 59 అంటే 100లో 59 తీస్తే ఎంత 41 కదా, అంతే కదా. అంటే ఇంటూ 41/100 చెయ్యండి, 41/100. సో ఇప్పుడు మనం ఇక్కడ చేసినట్లయితే ఇక్కడ చూడండి డైరెక్టర్గా 41ని 165 × 41 చూడండి ఎంతలో వస్తుందో, 5, 6, 1 అని రాసేసుకొని 4 5 are 20, 2 క్యారీ 4 6 are 24, 26, 4 1 are 4, 4 + 2 6 ఇలా చేసేయాలి వెంటనే. సో 100 ఉంది కాబట్టి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకొని ఇక్కడ 7, ఇక్కడ ఎంత 6. ఇప్పుడు నాకు చెప్పండి 100లో 67.67 తీస్తే మనకి ఎంత వస్తుంది, 60 తీస్తే 40, 40లో 7 తీస్తే 33, 33లో నుంచి 65 తీస్తే 32.65 అంతేనా, అంతేనా సుమారుగా, సారీ 65 కాదు 35 వస్తుంది అనుకుంటా. ఓకే 35, ఓకేనా. 32.35 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. డైరెక్ట్ అటాక్ మాట ఇలాంటి క్వశ్చన్లు. సో ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఏమంటున్నాడు, ఏ షాప్ కీపర్ ఫిక్సెస్ హిజ్ మార్కెట్ ప్రైస్ ఫర్ ఆఫ్ అన్ ఐటమ్ 52% అబోవ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. వాట్ పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ ఆన్ ద మార్కెట్ ప్రైస్ షుడ్ బీ అలౌడ్ టు గెయిన్ 14%. అంటే ఏం లేదండి, ఒక దుకాణదారుడు ఒక వస్తువుని మార్క్ చేశాడంట కొన్న ధర కన్నా 52% ఎక్కువ. కొన్న ధర ఎప్పుడు కొన్ని నేను ఏమంటున్నాను 100, మార్కెట్ ప్రైస్ ఎంత 152% కన్నా కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ అంటే 152. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది ఒక డిఫరెంట్ మోడల్ మళ్ళీ, ఓకేనా, ఇందాక చేసిన మోడల్ లాంటిది కాదు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే వాడు వాట్ పర్సంటేజ్ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు, వాడు ప్రాఫిట్ ఇచ్చేసాడు అనమాట. ప్రాఫిట్ ఏమంటున్నాడు 14% అంటే 114% అన్నమాట. ఓకేనా. సో ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ మీద చూడాలి. ఇప్పుడు డిస్కౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. సో మీ అందరికీ ఫార్ములా తెలిసే ఉంటుంది, MP/CP ఈక్వల్ టు 100 ± P డివైడెడ్ బై 100 - D. ఈ ఫార్ములా తెలుసా మీకు? ఈ ఫార్ములాని యూజ్ చేసి కూడా మనం ప్రాబ్లమ్స్ చేయొచ్చు, ఓకేనా. లేదు అంటే ఇంకో విధంగా కూడా చేయొచ్చు. కాకపోతే నేను ఎప్పుడు కూడా బేసిక్ అనేది ఇంపార్టెంట్ మాట మనకి. ఈ ఫార్ములా ఎప్పుడు కూడా మనకి మార్కెట్ ప్రైస్, కాస్ట్ ప్రైస్, ప్రాఫిట్ ఇచ్చి ఏదైనా అడిగితే మనం ఇలా చేయొచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు చూడండి, 152 డివైడెడ్ బై CP అంటే 100 ఈక్వల్ టు ఇది 100 + P అంటే 14 కదా, అప్పుడు 114 కదా అవుతుంది. నేను అందుకు అలా రాశాను అనమాట. 100 - D ఎంతో మనకు తెలియదు. అసలు డిస్కౌంట్ మనం ఎంత కనిపెట్టాలి, ఇది కనిపెట్టాలి. ఇప్పుడు ఇది అటు తీసుకెళ్ళి తీసుకొచ్చేస్తే ఏమవుతుంది 114 × 100 డివైడెడ్ బై 152 కదా ఉంటుంది, ఓకేనా. యువతలు ఎంత ఉంటుంది 100 - D ఉంటుంది, ఓకేనా. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసి చూడండి, టేబుల్ దేంట్లో క్యాన్సిల్ అవుతుంది 19 8 సార్ పోతుంది కదా, ఇది టేబుల్స్ రావాలి 20 టేబుల్స్, 19 6 ఇంకా 2 4 8 కదా, 2 3 క్యాన్సిల్ అయిపోతుంది, 4 1 4
25 సార్ 25 3 సార్ ఎంత 75%. ఇది మనకు వచ్చింది. సో వాడు ఎంత డిస్కౌంట్ అని అడిగాడు కదా, ఇక్కడ ఆల్రెడీ ఎంత ఉంది 100 మైనస్ డి. అప్పుడు డి ఈక్వల్ టు ఏమవుతుంది 100 మైనస్ 75 కదా అవుతుంది. 100లో 75 తీస్తే ఎంత అవుతుంది 25% డిస్కౌంట్ వచ్చింది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఐ హోప్ ఈ కాన్సెప్ట్ కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, రాహుల్ మార్క్స్ ద ప్రైజ్ హిజ్ ఆర్టికల్ 64. చూడండి ఇక్కడ క్వశ్చన్స్ అన్నీ ఒకలాగా అనిపిస్తాయి కానీ ఒకలాంటివి కాదు. క్వశ్చన్స్ చేంజ్ అవుతున్నాయి, మీరు గమనించారా? క్వశ్చన్స్ చాలా చేంజ్ అవుతున్నాయి. ఇందాక అడిగింది వేరు, ఇది వేరు. కాకపోతే ఇక్కడ ఏమంటున్నాడు, ఈసారి డిస్కౌంట్ ఇచ్చాడు, కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. మీకు అర్థమవుతుందా? ఒక ప్యాటర్న్ టైప్లోని ఇచ్చి వాడు డిఫరెంట్ అడుగుతున్నాడు అనమాట. అందుకే నేను ఈ క్వశ్చన్స్ని తీసుకొని చెప్పడం అయితే జరుగుతుంది. సో సేమ్ అండి, ఎప్పుడు కూడా ఒక దుకాణదారు రాహుల్ తన వస్తువుని ధరను ఖరీదు మనకి సిపి ఇవ్వకపోతే మనం ఆల్వేస్ 100 అనుకుంటాం. అనుకోండి, తప్పేముంది. ఇప్పుడు మార్కెట్ ప్రైస్, దీని మీద ఒక మార్కెట్ ప్రైస్ చేశాడు కదా, ఎంత చేశాడంట 64% ఎక్కువగా గుర్తిస్తాడంట. సో ఓకేనా, అంటే 64 ఎక్కువ అంటే 164 అవుతుంది. ఇది మన అందరికీ తెలుసు, ఇప్పటివరకు చూసాం. ఇఫ్ ఈ సెల్స్ అనే ఆర్టికల్ చూడండి, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చేశాడు. సెల్లింగ్ ప్రైస్ 59,860 రూపాయలకి అమ్మాడంట. ఏది 50% డిస్కౌంట్ ఇచ్చి కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు నాకు చెప్పండి, మామూలు మనలో అన్నమాట. ఇప్పుడు నేను ఎంతైతే వస్తువుని తెచ్చుకొని మా ఊరి నుంచి తెచ్చుకొని నేను 100 రూపాయలకు కొన్నాను. ఆ వస్తువుని 164 రూపాయలకి గుర్తించి పెట్టాను ఆఫరు. దీని మీద నేను జనాలకి ఎంత ఇచ్చాను ఆఫరు, డిస్కౌంట్ ఎంత ఇచ్చాను 50%. 50% ఫ్రాక్షన్లో మార్చుకుంటే ఎంత 1/2. 1/2 చేస్తే ఎంత 1/2 అంటే 64లో అంటే 2/2 రూపాయలు తగ్గించాను. 164 రూపాయల్లో 82 రూపాయలు తీస్తే ఎంత అండి 80 20 ఉంటుంది. అంటే 84 82 అంటే మొత్తం నేను ఎన్ని పార్ట్స్కి అమ్మినట్లు 82 రూపాయలకి అమ్మినట్లు. ఇదే కదా నాకు సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. 82 రూపాయలు అనే కదా నాకు సెల్లింగ్ ప్రైస్ అవుతుంది దీని మీద. కానీ వాడు ఏమంటున్నాడు, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు మనకి. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు 59,860 అని ఇచ్చాడు. ఇప్పుడు 82లో ఎంతలో పోతుందో చూడండి. ఎప్పుడు సున్నాను పట్టించుకోవద్దు. మీరు ఎప్పుడు కూడా ఏం చేస్తారు తెలుసా, ఇంకో ఇక్కడ 2 ఉంది కదా, ఈ 2 లాస్ట్లో ఎంత ఉందో చూడండి, 6 ఉంది. 2 టేబుల్లో ఎప్పుడు వస్తుంది 3 కదా వస్తుంది. ఎప్పుడు కూడా మనం ఆ విధంగానే చెయ్యాలన్నమాట. ఓకేనా, సో ఆ విధంగానే చేయాలి. సో ఇక్కడ ఎంత వచ్చింది 3 వచ్చింది. నెక్స్ట్ ఇంకొక డిజిట్ ఏమొస్తుందో చూడండి. ఆప్షన్స్ అన్నింటిలో కూడా 7 ఉంది. అంటే ఖచ్చితంగా ఇది 73తో మల్టిప్లై అయినప్పుడు మనకి ఈ నెంబర్ వస్తుంది. ఇది నేను ఇప్పుడు దీనికోసం ఈ ప్రాబ్లం కోసం నేనేదో చెప్పింది కాదు. మీరు ఎప్పుడైనా చూడండి, ఏ ప్రాబ్లం అయినా క్యాన్సిల్ అవ్వందే వాడేందుకు ఇస్తాడు ఆప్షన్లు కరెక్ట్గా. డెసిమల్స్లో రాదని తెలుసు, కరెక్ట్గా వాల్యూ వస్తుందని తెలుసు. మనం కామన్ సెన్స్ యూజ్ చేయాలబ్బా. ఎగ్జామ్లో మనం కామన్ సెన్స్ యూజ్ చేయకపోతే కష్టం. ఓకేనా, సో ఇప్పుడు 82 × 73 చేస్తే నాకు ఈ వాల్యూ వస్తుంది. అప్పుడు సేమ్ ఇప్పుడు నాకు కాస్ట్ ప్రైస్ రావాలంటే ఇంటూ సేమ్ 73 చేయాలి కదా. అంటే నాకు వచ్చే ఆన్సర్ ఖచ్చితంగా 73,00,00 వస్తుంది. చూడండి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సో మేబీ ఇది 7 లాస్ట్లో 0 ఉంది కాబట్టి 0 పెట్టేసుకుంటారు. ఇక్కడ కూడా ఒక 0 ఎక్స్ట్రా పెట్టేసుకుంటారు. ఇదే మన ఆన్సర్. కావాలంటే ఒకసారి మీరు 82 × 73 చెయ్యండి. 3 2s are 6, 7 2s are 14, 18 3s are 24, 14 + 24 అలాగా. సో ఓకేనా, క్రిస్ క్రాస్ మెథడ్ అంటారు దీన్నే మల్టిప్లికేషన్లో. సో అది క్యాలిక్యులేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా సాల్వ్ చేయాలి. సో నెక్స్ట్ ఇది ఇంకొక మోడల్ క్వశ్చన్ అనమాట. ఇక్కడ చూడండి, వేరేగా అడిగాడు క్వశ్చన్ అనేది. ఎలా అడిగినా కాన్సెప్ట్ అనేది మనకి క్లియర్గా ఉంటుంది. ఓకేనా, ఇక్కడ చూడండి, ఏ సెల్స్ కెమెరా టు బి అంట. ఏ కెమెరాను బికి 60% నష్టంతో అమ్మాడంట. అంటే 3 వ్యక్తులు ఉన్నారండి. 3 వ్యక్తులు ఉన్నాడు, ఏ అండ్ బి అలాగే సి మాట. వీళ్ళు 3 ఏంటో, ఇప్పుడు మనం సెకండ్ హ్యాండ్లో వస్తువులు కొంటాం కదా, సో అలా మాట వీళ్ళు 3 కూడా ఏబీసీ అనేవాళ్ళు. అయితే ఏ దగ్గర ఆల్రెడీ ఒక కెమెరా ఉందంట. ఈ కెమెరా మనోడు వీడు కొన్నది 100% అనుకుందాం. ఓకేనా, 100% అనుకుందాం. అయితే మనోడు ఏం చేశాడంటే బీకి అమ్మాడమాట. ఎంత నష్టంతో 60% లాస్ అంటున్నాడు. ఓకేనా, 60% నష్టంతో అమ్మాడంట. 60% నష్టం అంటే 100లో 60 తీసేస్తే ఇంకెంత ఉంటుందండి, 40 కదా ఉంటుంది. 40%కి మనోడు బీ కొనుక్కున్నాడు. అయితే ఈ బీ కూడా ఏం చేశాడు, ఇదే కెమెరాని
ఈసారి లాభానికి అమ్మాడు మాట, ఒకరిని మోసం చేసి 25% ప్రాఫిట్ మాట. చెప్పండి 25% అంటే ఫ్రాక్షన్ ఎలా రాసుకోవచ్చు? 1/4 ఇంటూ 40, 4 1s are 4 10s are అంటే +10 చేయాలి కదా. ఎంత వచ్చింది మనకి? +10 వచ్చింది. 40కి +10 యాడ్ చేస్తే ఎంత? 50. అయితే ఈ సి అనేవాడు ఎంతగా పర్చేస్ చేశాడని మన క్వశ్చన్లో ఇచ్చాడు? 62,660 అనమాట. ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నాడు? ఏ ఎంత అని అడుగుతున్నాడు, ఏ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా, చేయండి. ఇప్పుడు 50 పార్ట్స్ 62,000 అయితే అప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుంది? 1 పార్ట్ ఎంత అవుతుంది 50 తోటి వెళ్తే? 62,616 డివైడెడ్ బై 50 అవుతుంది. ఇప్పుడు ఇంటూ 100 చేస్తే మనకు వచ్చేస్తుంది కదా వాల్యూ, అంతే కదా. క్వశ్చన్లో అడిగింది అదే కదా, కెమెరా ఆఫ్ ఏ అన్నాడు, ఏ అంటే 100 ఇంటూ 100 చేస్తే మనకు ఆన్సర్ ఎంతో తెలిసిపోతుంది. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయండి. 50 1s are 50 2s are పైన ఉన్న వాల్యూని జస్ట్ అవసరం లేదు, ఇక్కడ చూడండి 2 6 are 12 అంటే లాస్ట్ డిజిట్ ఎంత రావాలి? 2 రావాలి. 2 ఎక్కడ వచ్చింది? ఆప్షన్ డీలోనే వచ్చింది. అంతే. చూడండి ఎంత ఈజీగా అయిందో. కష్టం కాదు, జస్ట్ మనం ఏంటంటే మోడల్స్ చూసుకొని చేసే పద్ధతి మనకు కరెక్ట్గా తెలియాలి. సో అది తెలిస్తే మనం ఈజీగా చేయొచ్చు. ఐ హోప్ నా క్లాసెస్ మీకు అర్థమైతే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అస్సలు సపోర్ట్ ఉండట్లేదండి, అదేంటో నాకు అర్థం కావట్లేదు. వ్యూస్ రావట్లేదు. నార్మల్ వీడియోస్కి వస్తున్నాయి, ఏమైనా స్ట్రాటజీ వీడియోలకి, బట్ ఇటువంటి కంటెంట్ ప్రాబ్లమ్స్ చెప్తున్న వీడియోస్కి వ్యూస్ రావట్లేదు. అసలు నాకు అర్థం కావట్లేదు అదే. సో నెక్స్ట్ ప్రాబ్లం చూసారు కదా. సో ఈ ప్రాబ్లం నేను ఆల్రెడీ చెప్పాను కదా, ₹1కి 5 చాక్లెట్లు కొనుక్కుంటే అదే రూపాయికి ఎన్ని చాక్లెట్లు అమ్మితే అది ఎక్స్ అనుకోమని 40%ని ఫ్రాక్షన్లో, ఇది మీరు కామెంట్లో నాకు చెప్తారా? 40%ని మీరు ఫ్రాక్షన్లో మాత్రం వచ్చు కదా, ఇలాగైనా చేసుకోవచ్చు. 0 0 క్యాన్సిల్ అయిపోద్ది. 2s are 5s are ఎంత? గెయినింగ్ అన్నాడు కాబట్టి ప్లస్ చేయాలి. 2/5 అంటే 5 + 2 7 అంటే 7/5. పైన ఉన్నది ఎప్పుడు కూడా ఎస్పీ, కింద ఉన్నది ఎప్పుడు కూడా సిపి. ఓకేనా. ఇడు సోల్డ్ అన్నాడు, ఇక్కడ చూడండి, వెండర్ సోల్డ్ 5 చాక్లెట్స్ అన్నాడు. సోల్డ్ అంటే ఏంటి? యాక్చువల్గా అమ్మడం. ఓకేనా. సో అమ్మడం అన్నమాట. అంటే అప్పుడు ఇది ఎస్పీ అవుతుంది, ఇది సిపి అవుతుంది. చూసారా, క్వశ్చన్ అండర్స్టాండింగ్ చేసుకోలేదు. ఇందాకలా బాట్ అన్నాడు, ఏ వెండర్ బాట్ అన్నాడు అంటే అది కొన్నది. ఇప్పుడు నాకు చెప్పండి 7 ఎక్కడ వస్తుంది? 7 ఇక్కడ వస్తుంది. 5 ఎక్కడ వస్తుంది చెప్పండి? 5 ఇక్కడ వస్తుంది. అప్పుడు ఏం చెప్పాను నేను? క్రాస్ మల్టిప్లికేషన్ చేయమన్నాను, అంతే కదా. క్రాస్ మల్టిప్లికేషన్ చేయమన్నాను. అప్పుడు ఏమవుద్ది? 5/5 = 7/x అవుతుంది. 5 5 క్యాన్సిల్ అయితే x = ఎంత అయింది మనకి? 7 అయ్యింది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో ఇప్పుడు చూడండి, నెక్స్ట్ షిఫ్ట్లో ఇలాంటి క్వశ్చనే ఇంకోటి అడిగాడు. ఒక షిఫ్ట్లో 3 రోజులు జరిగే షిఫ్ట్లోని మొత్తం పేపర్లో ఒకలాగా చేశాడు. చూడండి, ఏ సెల్స్ ఏ ప్రింటర్ టు బి అట్ ఎ లాస్ ఆఫ్ 60%, బి సెల్స్ ద ప్రింటర్ సి ఎట్ ద ప్రాఫిట్ ఆఫ్ 25%. ఇందాక సేమ్ క్వశ్చన్. సో ఇది నేను హెచ్డబ్ల్యూ ఇస్తున్నాను. ఓకేనా. మనం చెప్పుకోవడానికి బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో కాబట్టి మీరు ఇది కింద కామెంట్ సెక్షన్లో క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేసి ఆన్సర్ రాయండి. ఓకేనా. మీకు జస్ట్ 4 ఆప్షన్లో ఒక ఆన్సర్ వచ్చేస్తుంది ఖచ్చితంగా. సో నెక్స్ట్ మోడల్ క్వశ్చన్ చూద్దామా. సో నెక్స్ట్ మోడల్ క్వశ్చన్ ఏమంటున్నాడు? ఏ షాప్ కీపర్ ఎక్స్పెక్ట్ ఏ గెయిన్ ఆఫ్ 30% ఆన్ హిస్ కాస్ట్ ప్రైస్ ఇఫ్ ఇన్ ఎ వీక్ హిస్ సేల్స్ ప్రొసీడెడ్ వర్ ₹2,938. వాట్ వాజ్ హిస్ ప్రాఫిట్ అంటున్నాడు. చూడండి, క్వశ్చన్ ట్రిక్కీగా అడుగుతున్నాడు, అదే నేను చూసుకోమంటున్నాను. ఏ షాప్ కీపర్ ఎక్స్పెక్ట్ ఏ గెయిన్ 30% ఆన్ కాస్ట్ ప్రైస్, ఎక్స్పెక్ట్ ఏ గెయిన్ ఆఫ్ అంటున్నాడు. అంటే ఒక దుకాణదారి తన ఖరీదు ధరపై 30% లాభం ఎప్పుడు వస్తుందండి? అమ్మినప్పుడే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సిపి 100 అనుకుంటాను. ఓకేనా. అప్పుడు అమ్మిన ధర ఏంటి? సెల్లింగ్ ప్రైజే కదా. ఆ సెల్లింగ్ ప్రైజే 30% ఎక్కువ అంటున్నాడు, అంటే 130% మాట. అంటే వాడికి ఎంత లాభం వచ్చినట్లు? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైజే కదా మనకి ప్రాఫిట్ వచ్చేది, అంతే కదా. సో ఇది కాన్సెప్ట్ అండి. కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఒక దుకాణదారుడు అమ్మింది 100 అనుకుంటే సెల్లింగ్ ప్రైస్ గెయినే కదా. ఎక్స్పెక్ట్ ఏ గెయిన్ ఆఫ్ 30% అంటే గెయిన్ అంటే ఏంటి? ప్రాఫిట్ ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్నే కదా మనం ప్రాఫిట్ అంటాం. సో సెల్లింగ్ ప్రైస్లో నుంచి కాస్ట్ ప్రైస్ తీస్తే ఆ మిగిలిందే కదా మన ప్రాఫిట్. సో ఇప్పుడు 100లో ₹130 అమ్మితే అది ₹30 లాభం వచ్చినట్లే కదా. వాడు ఏమంటున్నాడు? ఒక వారంలో అతని అమ్మకాల వసూలు 2938 అంటే ₹2,938 అయితే అతని లాభం ఎంత అంటున్నాడు. ఓకేనా. సో మనకి 30% ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. ఇది క్వశ్చన్ యాక్చువల్గా. అంటే ఇప్పుడు మనల్ని ఏమడిగాడు? ఈ 30 ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఈజీగా నేను ఏం చెప్తాను తెలుసా? సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే
ఇచ్చిన ఆన్సర్లు అన్నీ కూడా ఏమవ్వాలి 30 మల్టిపుల్స్ అవ్వాలి. ఐ మీన్ 30 అంటే 3 × 10 30 కదా, అంటే 3 మల్టిపుల్స్ అవ్వాలి. 3 డివిజిబిలిటీ రూల్ తెలుసు కదా. సమ్ ఆఫ్ ది నెంబర్స్ 6 పోయింది 8 మిగిలింది అంటే ఆప్షన్ ఏ అవ్వదు. 6 పోయింది 7 మిగిలింది ఆప్షన్ బి అవ్వదు. 6 పోయింది 7 + 8 15 ఎస్ ఆప్షన్ సి అవుతుంది. 6 9 పోయింది 7 మిగిలింది ఆప్షన్ డి అవ్వదు. అంటే ఖచ్చితంగా ఇక్కడ మనకి 8 అవ్వాలి, కరెక్ట్ ఆన్సరు ఆప్షన్ సి అవ్వాలి. చూడండి అయిపోయింది సమ్ము, అంతే, ఇంతకు మించి ఇంకేం లేదు. సో అర్థమెటిక్ అంటే యాప్టిట్యూడ్ అంటే ఎగ్జామ్లో అడిగేది ఇలాగే చేయాలి మనం. లేదు సార్ మాకు ఇలా మల్టిపుల్స్ వద్దు, ఒకవేళ 2 ఆప్షన్లు ఉంటే మేము దెబ్బ అయిపోతాం బొగ్గ అయిపోతాం అంటే ఖచ్చితంగా మీరు డైరెక్టర్ మెథడ్ మనం చేసుకోవాలి. సో డైరెక్టర్ మెథడ్ అంటే ఎలా చేస్తారు, యాక్చువల్గా నా ఆల్రెడీ ఇక్కడ మనకి ఇచ్చేసాడు. మొత్తం సేల్స్ వచ్చేసి ఎంత 2930 అంటే ఇది 130కి సంబంధించి మాట, ఓకేనా. 130కి సంబంధించి, సో 130కి సంబంధించి ఇచ్చాడనమాట. సో 130 పార్ట్స్ 2938 అని ఇచ్చాడు. సో అప్పుడు 1 పార్ట్ ఎంత వద్దో చూడండి, 2938 డివైడెడ్ బై 130. మనకేం అడుగుతున్నాడు ఆన్సరు, ప్రాఫిట్ ఎంత అని అడుగుతున్నాడు. ప్రాఫిట్ ఎంత 30 × 30 చేస్తే మన ఆన్సర్ ఎంతో మనకి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుంది. 13 టేబుల్లో 13 2 * 26 ఇంకా 3 మిగులుతుంది 33 అవుతుంది. 13 2 * 26 మళ్ళీ 13 2 అవుతుంది. తర్వాత 78 అంటే 13 4 అంతేనా, కాదు 33 అంటే 78 ఎంతలో వస్తుంది 13 6 వస్తుంది. ఓకే 13 6 78. ఇప్పుడు 226 × 3 చేస్తే 3 6 18 3 2 6 7 3 2 6 678 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూసారా, ఇలా చేసినా మనకి ఆన్సర్ వచ్చింది, అలా చేసినా మనకి ఆన్సర్ వచ్చింది. సో అది మాట. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ మనం ఆప్షన్స్ చూసినప్పుడు 3 మల్టిపుల్స్ చూసుకుంటే మనకి ఆన్సర్ అనేది ఈజీగా వస్తుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే గ్రాసరీ మార్కెట్ హిజ్ గూడ్స్ 40% అబవ్ దేర్ కాస్ట్ ప్రైస్ అండ్ సోల్డ్ దెమ్ ఎట్ ద డిస్కౌంట్ ఆఫ్ X%. ఇందాక చెప్పాను కదా మీకు ఏమని ఫార్ములా ఒకటి చెప్పాను కదా, MP/CP = 100 ± ప్రాఫిట్ ఆర్ లాస్ డివైడెడ్ బై 100 - డిస్కౌంట్ పర్సంటేజ్. ఈ ఫార్ములాని యూజ్ చేయండి, ప్రాబ్లం ఈజీగా వచ్చేస్తుంది. కాబట్టి మీరు చేసేస్తానంటే చేసేయండి, లేదంటే పెద్ద కష్టమేం కాదు. ఇది రాసిన తర్వాత మళ్ళీ ఇందులో సబ్మిట్ చేయడాలు ఫార్ములాలు రాసుకోవడాలు చేయొద్దు, మీకు తెలియాలి కాబట్టి నేను ఇక్కడ రాసి చూపించాను. జనరల్గా మీరు చూసినప్పుడు ఓకే డిస్కౌంట్ అడుగుతున్నాడు, ప్రాఫిట్ ఇచ్చాడు, మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు, సిపి ఇచ్చాడు. సో వెంటనే నీకు ఏం తెలియాలి, డిస్కౌంట్ 100 - డిస్కౌంట్ పర్సంటేజ్ ఎలాగో సైన్ ఉంటుందని చెప్పాను. సో అప్పుడు నీకు ఏం తెలియాలి, ఈ ప్రాఫిట్ ఏదైతే ఉందో 133 అని రాసుకోవాలి, అంతే కదా. 100 + 33 అంటే 133 ఇంటూ కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటాం, మార్కెట్ ప్రైస్ ఎంత ఎక్కువ 140, 40% అబవ్ కాస్ట్ ప్రైస్ అంటే 140. 0 క్యాన్సిలేషన్ చెయ్యు. 7 2 7 1 7 7 9 2 1 2 5 19 5 ఎంత 95. డి పర్సంటేజ్ అప్పుడు ఏమవుద్ది 100 - 95. 100 - 95 అంటే 5%. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సో అది ఇంకా ఫాస్ట్కి వెళ్ళిపోవచ్చు ఇంకా ప్రాక్టీస్ చేస్తే. సో ఇక్కడ మనం నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే, సో నెక్స్ట్ ప్రాబ్లంలో ఏమడుగుతున్నాడు చూడండి. క్వశ్చన్ పెద్దదిగా ఉందని మీరు చూసి భయపడద్దు, ఓకేనా. కాన్సెప్ట్ అనేది ఈజీ అవుతుంది. సో ఇఫ్ ద మ్యానుఫ్యాక్చర్ గెయిన్స్ 10%, ద హోల్సేల్ గెయిన్స్ 15%, రీటైలర్ గెయిన్స్ 28%, దెన్ ఫైండ్ ద కాస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ ది టేబుల్ హూజ్ రీటైల్ ప్రైస్ ఫర్ ద కస్టమర్ ఈజ్ 75,900. నోట్ మ్యానుఫ్యాక్చర్ సెల్స్ టు హోల్సేలర్, వాడే చూడండి నోట్ పాయింట్ అని కూడా ఇచ్చి మ్యానుఫ్యాక్చర్ సెల్స్ హోల్సేల్కి అమ్మాడంట, హోల్సేలర్ వచ్చేసి రీటైలర్కి అమ్మాడంట, ఒకటి రీటైలర్ వచ్చేసి కస్టమర్కి అమ్మాడంట, ఓకేనా. సో ఇక్కడ కస్టమర్ యొక్క రేట్ ఇచ్చాడు, లాస్ట్లో రేట్ ఇచ్చాడు, ఓకేనా. సో ప్రతి ఒక్కరూ ఇక్కడ ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క అమ్మిన ధరకి వాళ్ళు గెయిన్ పొందారు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చర్ చూసుకున్నట్లయితే 10% గెయిన్ పొందాడు. 10% అంటే ఏం చెప్పాను నేను, సిపి అనేది ఎప్పుడు కూడా మీకు ఏం చెప్పాను 100 అనుకోమన్నాను. అంటే ఇప్పుడు నాకు ఏం చెప్పండి, ఇది 110%, హోల్సేలర్ గెయిన్ వచ్చేసి 115% అండ్ రీటైలర్ వచ్చేసి 128%. ఇదే కదా మనం చెప్పుకున్నాం, మీకు ఇదే కదా చెప్పాను, ఎప్పుడైనా సరే గెయిన్ అంటే 100+ చేయాలని చెప్పేసి. అయితే ఇక్కడ మనకి కస్టమర్ యొక్క రేట్ ఇచ్చాడు, లాస్ట్లో రీటైలర్ గెయిన్ చెప్పేసి మనకి కస్టమర్కి అమ్మాడంట, ఓకేనా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీటన్నిటిని కూడా డివైడెడ్ బై 100 డివైడెడ్ బై 100 డివైడెడ్ బై 100
ఇవన్నీ చేసుకుంటే ఇవన్నీ ఇండూల్ చేసుకొని సో ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు వీళ్ళందరి దగ్గర తీసేగా మనకి ఎంత కమ్మినట్లు లాస్ట్లో 75,900. సో ఇక్కడ మనం ఇక్కడ చూసినట్లయితే మీరు చూడండి 1 by 1 ఇప్పుడు ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే అన్నీ కూడా నేను అటు తీసుకెళ్ళిపోవాలి, ప్రతిదీ కూడా అటు తీసుకెళ్ళిపోవాలి నేను. చూడండి వీటన్నిటిని కూడా ఇప్పుడు వీడి దగ్గర నుంచి వీడికి, వీడి దగ్గర నుంచి వీడికి, వీడి దగ్గర నుంచి వీడికి, సో వీడి దగ్గరికి వచ్చినప్పటికి ఇంత అమౌంట్ అని మనకు క్వశ్చన్లో ఇచ్చాడు. ఓకేనా, ఇక్కడ కాన్సెప్ట్ అంటే పెద్ద కాన్సెప్ట్ ఏం కాదు. సో వీడి దగ్గరికి వెళ్ళేసరికి మనకి ఎంత అమౌంట్ అని చెప్పాడనమాట. చూడండి అందుకే ఇక్కడ అన్నాడు ఇక్కడ చూడండి కొనుగోలు ధర ఏమిటి, దీని విక్రయ ధర వచ్చేసి మనకి లాస్ట్లో విక్రయ ధర అంటే రీటైల్ ప్రైస్ అని అర్థం, కస్టమర్కి అమ్మింది. ఆ కస్టమర్కి అమ్మిన ధర ఇచ్చాడు, మనకి ఏమడుగుతున్నాడు ఈ ఎక్స్ని అడుగుతున్నాడు అనమాట, దీన్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. ఓకేనా, ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఎక్స్ని ఇక్కడ ఉంచేసి మిగతా అన్నిటిని అటు తీసుకెళ్ళిపోతాను. అటు తీసుకెళ్తే ఏమవుతుంది 1/10/100 కాస్త ఏమవుతుంది 100/10 అవుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు ఇది తెలిసిన కాన్సెప్ట్ నేను ఏం చేస్తానంటే 75900 ఇంటూ ఏమని రాస్తాను 100/110 ఇంటూ 100/115 ఇంటూ 100/128. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఇది ఎలాగొచ్చిందో, మీకు అర్థమైంది కదా. సో ఎప్పుడైనా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు చాలా ఇంపార్టెంట్ టైప్ మోడల్ ఇది. సో ఈ విధంగా రాసుకుంటే మనం ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ 0కి క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ చూడండి 520 100, 5 2 10, 5 3 520 520 ఎందుకు ఇక్కడ మనం చూసినట్లయితే 4 టేబుల్లో పోతుంది కదా, 425 4 3 4 2. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతున్నాయేమో చూడండి. ఇక్కడ 11 టేబుల్ చూడండి, 11 1 ఇక్కడ చూడండి 11 6 66, 4 + 5 ఎంత 9, 99 అంటే 4 9 6900. 23 టేబుల్తో క్యాన్సిల్ అయిపోతుంది కదా, 23 1 23 3 69 300 ఉంది. ఓకేనా, ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుంది కదా, 4 8 4 5 25 5 125. అంటే ఇక్కడ ఏమొచ్చింది చూడండి 300 ఇంటూ 125 డివైడెడ్ బై 8 వచ్చింది. సో దీన్ని సాల్వ్ చేయడం ఈజీయే కదా. 3 టేబుల్లో 300 375 కదా వస్తుంది, 00 డివైడెడ్ బై 8. సో క్యాన్సిలేషన్ చూడండి ఏమొస్తుందో 8 టేబుల్లో ఎంత పోతుంది 8 4 32, ఇంకెంత మిగిలింది 555 అంటే 8 7 అవ్వదు, 8 6 అవుతుంది. అంటే 4 6తో స్టార్ట్ అవ్వాలి మన ఆన్సరు. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ పాయింట్ వస్తుంది, ఇక్కడ 4687.5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నేను మొత్తం చేయాల్సిన అవసరం లేదు డివిజను. సో జస్ట్ స్టార్టింగ్ 2 లెటర్స్ వస్తే నాకు వచ్చినట్లే. అర్థమైందా? సో అది మాట. ఎప్పుడైనా సరే లైన్గా కొంతమంది పర్సన్స్ ఒకరి తర్వాత ఒకరు గెయిన్ పొందుతూ వెళ్తున్నారు అంటే దాని అర్థం మనం గెయిన్ చేసుకుంటూ వెళ్ళాలి, లేదు లాస్ చేసుకుంటూ వెళ్తున్నారంటే లాస్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అది మాట. ఏదైనా 100 మీదే డిపెండ్ అయి ఉంటుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ఏ డిస్హానెస్ట్ షాప్ కీపర్. దీని మీద కంప్లీట్ సపరేట్ టాపిక్ నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను, కావాలంటే వీడియో చూడండి, మీకు కంప్లీట్గా తెలుస్తుంది అన్నమాట. సో విత్ ఎక్స్ప్లెనేషన్తో నేను అందులో చేశాను చాలా డీటెయిల్డ్గా. సో ఇక్కడ నేను సింపుల్గా అక్కడ యూజ్ చేసిన షార్ట్ ట్రిక్ ఇక్కడ యూజ్ చేస్తాను. ఏమంటున్నాడు, ఏ డిస్హానెస్ట్ షాప్ కీపర్ క్లెయిమ్స్ దట్ హీ సెల్స్ రాక్ సాల్ట్ 17 రూపీస్ పర్ కేజీ విచ్ కాస్ట్ హిమ్ 20 రూపీస్. అంటే ఇక్కడ మనోడికి యాక్చువల్గా చెప్పాలంటే 20 రూపీస్ కాస్ట్ పడేది అంట, వాడు ఏం చేస్తున్నాడు 17 రూపీస్కి అమ్ముతున్నాడంట. బట్ హీ గివ్స్ 567 గ్రామ్స్ ఇన్స్టెడ్ ఆఫ్, అయితే 567 గ్రామ్స్ యాక్చువల్గా ఇస్తున్నాడు, ఇవ్వాల్సింది ఎంత 1134 గ్రామ్స్. సో ఇచ్చిన డేటా ఇది యాక్చువల్గా, విచ్ కాస్ట్ హిమ్ 20 రూపీస్ పర్ కేజీ బట్ హీ గివ్ 567 గ్రామ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ 1134 గ్రామ్స్ మాట. యాక్చువల్గా చెప్పాలంటే ఇవ్వాల్సింది మనం ఇటు రాసుకున్నాం కదా. సో అంటే అప్పుడు 1134 ఇటు వస్తుంది. ఓకేనా, అంతేనా? ఈ 20 రూపీస్ అనేది ఏంటి ఇక్కడ, విచ్ కాస్ట్ హిమ్, వాడికి జరిగింది అంటే వాడికి కాస్ట్ అయ్యింది. బట్ వాడు ఎంత ఇస్తున్నాడు, హీ సెల్ ద రాక్ సాల్ట్ అట్ 17 రూపీస్. 17 రూపీస్ అంటే యాక్చువల్గా ఇస్తున్న ప్రైస్ కదా.
ఇస్తున్న ప్రైస్ కాబట్టి 1134 ఇక్కడ రాసుకోవాలి అండ్ 567 ఇక్కడ రాసుకోవాలి. ఇదంతా నేను నా వీడియోలో చెప్పాను మీకు, ఓకేనా. సో ఇప్పుడు మామూలుగా క్యాన్సిలేషన్ చేయండి. 567 ఇది ఎంతలో పోతుంది? 567 1 జార్, ఇది వచ్చేసి 2 జార్, ఇంకా 17 2 జార్ ఎంత? 34, ఇది ఎంత వచ్చింది? 20. ఇంకా క్యాన్సిలేషన్ అవుతుందా? 2 10 జార్, 2 1 జార్, 2 17 జార్. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత? 7 డివైడెడ్ బై 10 ఇంటూ 100 చేయండి. 0 0 క్యాన్సిల్, 7 10 జార్ 70. సో ఎంత లాభం వచ్చింది? 70% లాభం అనేది వచ్చింది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇక్కడ. సో ఇక్కడ వాల్యూస్ వేసినప్పుడు వాడు ఏదైతే ఇస్తున్నాడో ఆ వాల్యూ ఇక్కడ వేయాలి, వాడు ఏదైతే ఇవ్వాలో ఆ వాల్యూ ఇక్కడ వేయాలి, ఓకేనా, ఇక్కడ వేయాలి, ఓకే. మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఒకవేళ అర్థం కాకపోతే, ఎందుకంటే డిసానెస్ట్ షాప్ కీపర్ అనేది ఒక సపరేట్ బేస్ ఉంటుంది ఈ ప్రాబ్లమ్స్కి, దానికి నేను సపరేట్ వీడియో చేశాను, ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి, డిసానెస్ట్ షాప్ కీపర్ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, సో ఐ లవ్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. సో యాక్చువల్గా చెప్పాలంటే ఏ షాప్ కీపర్ పర్చేస్డ్ 59 డజన్స్ ఆఫ్ ఆర్టికల్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 728 రూపీస్ పర్ డజన్ అంటున్నాడు. హీ సోల్డ్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ ఎట్ ద రేట్ ఆఫ్ 91 రూపీస్. వాట్ పర్సెంటేజ్ ప్రాఫిట్ డిడ్ హీ మేక్ అంటున్నాడు. సో యాక్చువల్గా చెప్పాలంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ షార్ట్ ట్రిక్ అని కాదండి, కామన్ సెన్స్తో ఆలోచిద్దాం. వాడు మనల్ని అడుగుతుంది ఏంటి? పర్సంటేజ్ ప్రాఫిట్. ఇప్పుడు మనం బేసిక్ మాట్లాడుకుందాం ఒకసారి. బేసిక్ మాట్లాడుకుంటే పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100, ఇదే కదా. అంటే ఇప్పుడు మనం ప్రాఫిట్ కనిపెట్టాలి కదా. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ మనకి ఇచ్చాడు. కాస్ట్ ప్రైస్ క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు? 728 రూపాయలు పర్ డజన్ అంట. ఫర్ ఎగ్జాంపుల్ అరటిపళ్ళు ఉన్నాయి, 12 అరటిపళ్ళు 728 రూపాయలు అంట. అంటే ఒక్కొక్క పండు మనకి ఎంత పడుతుంది? సిపి 728 రూపీస్ డివైడెడ్ బై 12 చేస్తే మనకి వాల్యూ వస్తుంది కదా పర్ డజన్. డజన్ అంటే 12 కదా. సో ఇది మన యాక్చువల్ కాస్ట్ ప్రైస్. అయితే క్వశ్చన్లో ఏమంటున్నాడు? ఇప్పుడు ఈచ్ పండు వాల్యూ మనకు వస్తుంది ఇక్కడ, ఓకేనా. ఈచ్ పలహారం వాల్యూ మనకు వస్తుంది. అయితే ఈ సోల్డ్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ ఎట్ ద రేట్ ఆఫ్ 91 రూపీస్ అంటున్నాడు. అదే ఒకవేళ ఒక్కొక్కటి మనోడు ఇక్కడ చూడండి, ఇది పర్చేస్డ్ అంటే సిపి కొన్న ధర. ఒక దుకాణగాడు 59 డజన్ల వస్తువులను డజన్కు 728 రూపాయల వెలకు కొన్నాడు సిపి. అయితే అది ఒకవేళ మనోడు 91 రూపాయలకి అమ్మితే, ఓకేనా, 91 రూపాయలకి అమ్మితే మనోడికి వచ్చే ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు, ఓకేనా. సో ఇది కాన్సెప్ట్ మాట. సో ఇప్పుడు ప్రాఫిట్ ఫార్ములా ఏంటి? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైజే కదా. సెల్లింగ్ ప్రైస్ ఎంత? మనోడు అమ్ముతున్నది 91 రూపాయలకి. కాస్ట్ ప్రైస్ వాడు కొన్నది ఎంత? 728 డివైడెడ్ బై 12. అంటే ఇక్కడ నేను క్యాన్సిలేషన్ చెయ్యొచ్చు, మీరు అందరూ అనొచ్చు 12 6 జార్ అవుతుంది కదా, 1260 పాయింట్ సంథింగ్ ఎంత వస్తుంది కదా అంటే పాయింట్లో వస్తుంది కదా. నేను పాయింట్లో వచ్చే కన్నా నేను ఇలా రాసేసుకుంటాను. అప్పుడు 12 1 జార్ 12, 12 9 జార్ 108, 109 అవుతుంది. మైనస్ 728 డివైడెడ్ బై 12 ఉంటుంది. అప్పుడు ఇది ఎలా రాసుకోవచ్చు? చూడండి, ఇక్కడిది ఇదంతా కొంచెం మూవ్ చేసుకుందాం, కొంచెం కంఫర్టబుల్నెస్కి. ఓకే, 1092లో నుంచి 728 తీస్తే మనకి ఎంత వచ్చింది? 700, 390, 390ని ఇంకొక 20 తీసేయి, 370, 370లో నుంచి ఇంకొక 8 తీసేయి, ఓకేనా. 364 ఎంత వస్తుంది కదా, 364 డివైడెడ్ బై 12. ఇదేంటి మనకి? ఇది ప్రాఫిట్. సో ఇప్పుడు ఫార్ములాలో సబ్మిట్ చేసేయండి. 364 డివైడెడ్ బై 12 డివైడెడ్ బై సిపి అంతా మనకు తెలుసు కదా. ఇగో సిపి వాల్యూ మనకు తెలుసు కదా, 728 బై 12, ఓకేనా, ఇంటూ 100. చూడండి క్యాన్సిలేషన్ అయిపోద్దా? ఇక్కడ 12, ఇక్కడ 12 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ చూసారా 364, ఇక్కడ 728. 364ని డబల్ చేస్తేనే కదా 728. 364 1 జార్, 364 2 జార్, ఇక్కడ 2 1 జార్ 2, 50 జార్. సో 50% ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చెప్పండి, కష్టమా? సో కాన్సెప్ట్ పరంగా వెళ్ళాను, బేసిక్ పరంగా వెళ్ళాను, కష్టంగా ఉందా? సో వన్స్ మనకి ఫార్ములాసు, బేసిక్ ఫార్ములాసు తెలిస్తే మనకి క్వశ్చన్స్ అన్నీ ఈజీగా ఉంటాయి, ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? జితేష్ సోల్డ్ అనే ఆర్టికల్ ఎట్ లాస్ ఆఫ్ 11%. ఇఫ్ హీ హ్యాడ్ బాట్ ద ఐటమ్ ఎట్ 5% లెస్ అండ్ హ్యాడ్ సోల్డ్ ఇట్ ఫర్ 739 రూపీస్ మోర్,
దెన్ హీ వుడ్ గెయిన్ 20%. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో జాగ్రత్తగా చూడండి. సో దీనికి ట్రిక్ ఏంటంటే సిపి ఇప్పుడు మనం ఎప్పుడు ఏమనుకుంటాం, 100 అనుకుంటాం కదా. అయితే జితేష్ సోల్డ్ అంటున్నాడు, అమ్మాడంట. ఎంతకి అమ్మాడు? 11% లాస్ అంట. అమ్మడం అంటే సోల్డ్ అంటే సెల్లింగ్ ప్రైసే కదా. 11% లాస్ అంటే ఎంత? 100లో 11 తీస్తే 89. సో ఇది పక్కన పెడదాం. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు, ఒక్కవేళ ఇఫ్ అంటున్నాడు చూడండి, అతను వస్తువును 5% తక్కువ ధరకి కొని, అంటే 5% లెస్ అంటే ఎంత? 100లో 5% లెస్ అంటే 95 కొనడం అంటున్నాడు. బాట్ అంటే సిపి గురించి అడుగుతున్నాడు. ఒకవేళ సిపిలో 95% అంటే 95/100 అంటే 100 క్యాన్సిల్ అయిపోతే 95. ఓకేనా, 95. లేదు సార్ మీరు ఇలాగా ఒక దగ్గర కాకుండా ఇలా కూడా రాసుకోవచ్చు. అదే నెక్స్ట్ కొత్త సిపి వచ్చేసి 95 లెస్కి కొంటే వాడికి ఏంటంట 120% లాభం వస్తుందంట. అంటే ఇదే 89 తోటి వాడికి ఎంత వస్తుంది? 739 రూపీస్. ఎంత? ఈ 95 మీద ఎంత లాభం వస్తుంది? 20% గెయిన్, అంటే 120/100. 120/100 అంటే ఎంత? 26 ఆర్ 25 సార్, 5 1 సార్ 5 14 సార్, 14 6 సార్ 114 మైనస్ 89 ఈక్వల్ టు 114లో నుంచి 89 తీస్తే ఎంత? ఇదొక 20 34 25 అంటే 25 పార్ట్స్ 739 మాట. మనకేం అడుగుతున్నాడు? వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ అని అంటున్నాడు. 100% ఎంత అంటున్నాడు. అప్పుడు 1 పార్ట్ ఈక్వల్ టు ఏమవుద్ది? 739 డివైడెడ్ బై 25 ఇంటూ 100 కదా అవుతుంది. సో ఇక్కడ ఏమవుద్ది? 25 1 సార్ 25 4 సార్ 4 9 సార్ 36, లాస్ట్ డిజిట్ 6 రావాలి. సో ఇక్కడ ఒక ఆప్షనే ఉంది, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, అంటే 6 5 9 2. సో ఇది మన ఆన్సర్. ఓకేనా. సో ఇది అంటే ఇక్కడ నేను ఏం చేశాను, అసలు చిన్న లాజిక్ని ప్లే చేశాను. ఏం లాజిక్ అంటే ఇక్కడ జితేష్ ఒక వస్తువుని లాస్లో వచ్చిందన్నమాట. అదే ఒకవేళ కాస్ట్ ప్రైస్ 100 కాకుండా 95 అని తీసుకుంటే వాడికి 120% గెయిన్ వచ్చిందంట. 120% గెయిన్ అంటే దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం మనం? కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా. సో ఆ కాస్ట్ ప్రైస్కి ఇక్కడ చూడండి 5% లెస్ అయితే ఈ సోల్డ్ ఇట్ ఫర్ 739 రూపీస్ మోరు. ఎప్పుడైనా మోర్ అని వచ్చింది అంటే అది డిఫరెన్స్ చూపిస్తుందని అర్థం. కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి డిఫరెన్స్ 739 వచ్చిందంట. దానివల్ల వాడికి 120% గెయిన్ కూడా వచ్చిందంట. ఓకేనా. సో గెయిన్ ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ మీదే చూపిస్తాం అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆకాష్ సోల్డ్ అన్ ఆర్టికల్ ఎట్ లాస్ ఆఫ్ 17% ఇఫ్ యూ హ్యాడ్ సోల్డ్ బాట్ ఎట్ ఐటమ్ 5% లెస్. సేమ్ చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ సిపిని 100 అనుకుంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 17 అంటే 100లో 17 తీస్తే ఎంత? నాకు 83 కదా ఉంటుంది. ఎస్ 83 ఉంటుంది. ఇప్పుడు నాకు చెప్పండి, ఇఫ్ అంటున్నాడు చూడండి, ఇక్కడ మళ్ళీ అలాంటి క్వశ్చనే. ఇఫ్ యూ యాడ్ బాట్ ఐటమ్ 5% లెస్, 5% లెస్ అంటే ఎంత? 95 అంతే కదా. సో 95. సో 95కి ఒకవేళ తీసుకుంటే ఈ సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి ఇది 83 అలాగే ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుంది అంటున్నాడు? 310. ఎప్పుడు? వాడికి 120% ప్రాఫిట్ గెయిన్ వచ్చినప్పుడు హీ వుడ్ గెయిన్ 20%. చూడండి ఇక్కడ మోర్ అని ఇచ్చాడు, ఇక్కడ గెయిన్ ఎంత అని చెప్తున్నాడు అనమాట. అది డిఫరెన్స్, కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి ఉన్న డిఫరెన్స్. ప్రాఫిట్ అంటేనే అదే కదా, గెయిన్ అంటేనే వీళ్ళిద్దరి మధ్య వచ్చే డిఫరెన్స్ అన్నమాట. ఓకే. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చేస్తే 26 సార్ 25 సార్ 5 1 సార్ 5 1 సార్ 5 5 9 సార్ 19 6 సార్ 114. 114లో 83 తీస్తే ఎంత? 310 అంటే 31 పార్ట్స్ 310 అయితే 100 పార్ట్స్ ఎంత అవుతుంది? 31 ఇంటూ 10 కదా, 10 సార్ కదా. అప్పుడు 100 పార్ట్స్ ఇంటూ 100 ఇంటూ 10 1000 అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో అది మాట. లేదంటే మీరు ఇలా రాసుకోవచ్చు, 31 పార్ట్స్ 310 అయితే 1 పార్ట్ ఈక్వల్ టు 310/31. దీన్ని ఇంటూ 100 చేస్తే, ఎందుకంటే సిపి వచ్చేసి 100 కదా. సో 31 1 సార్ 31 10 సార్ 10 ఇంటూ 100 1000. సో ఓకే. సో ఇది మాట క్వశ్చన్ సాల్వ్ చేసే పద్ధతి. ఈ టైప్ ఆఫ్ మోడల్స్ మనం ఇలాగే చేయాలి. ఇలా చేస్తే మనకి ఆన్సర్ కొంచెం ఈజీగా వస్తుంది. లేదు సార్ బేసిక్ మెథడ్లో వెళ్తానంటే
కొంచెం ఎక్కువ స్టెప్స్ ఉంటాయి, ఎక్కువ టైం కన్జ్యూమింగ్ కూడా అవుతుంది అన్నమాట. ఓకేనా, వాడు ఇఫ్ అని యూజ్ చేశాడంటే మీరు అర్థం చేసుకోండి, రెండో స్టెప్ మనం రాసుకోవాలి. బట్ సెల్లింగ్ ప్రైస్ మాత్రం అలాగే ఉంది. ఆ సెల్లింగ్ ప్రైస్కి దీనికి డిఫరెన్సే మనకి ఇంత ఎక్కువ వచ్చిందని అర్థం. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఇది వేరే మోడల్ క్వశ్చన్. మళ్ళీ ఈ టైప్ ఆఫ్ మోడల్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్, కొంచెం టైం కన్జ్యూమింగ్లా ఉంటాయి, బట్ స్మార్ట్గా మనం సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ మనం చూడండి, ఏ వెండర్ బైస్ 44 ల్యాప్టాప్ బ్యాగ్స్ ఫర్ 48,884. ఇక్కడ మనం చూసినట్లయితే సో ఇక్కడ ఏమంటున్నాడు, 44 ల్యాప్టాప్ బ్యాగ్స్ అంట, 48,844 అంట. సో ఇలా వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనం సింగిల్ బ్యాగ్ కాస్ట్ని కనిపెడితే మనకి ఈజీ అవుతుంది. డివైడెడ్ బై 44 చేస్తే మనకి ఎంత వస్తుంది, ఇక్కడ 11 4s 11 4s 11 4s 11 4s 11 4s, మళ్ళీ 4 1s, ఇక్కడ ఎంత 1 1 1, సో 4 ఒకట్లు వచ్చింది. సో ఇక్కడ ఎంత 4 1s వచ్చింది. నెక్స్ట్, అండ్ సెల్స్ దెమ్ 28 ఫర్ 35,252. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, 35,252కి 28 అమ్మాడంట. ఇక్కడ చూడండి క్యాన్సిలేషన్ చూడండి, 28 1s 28, ఇంకెంత మిగిలింది 72, 28 2s 56, 28 5s 140, 28 252 ఎంతలో వస్తుంది, 28 9s. సో ఓకేనా, 1259 వచ్చిందన్నమాట. ఎంత వచ్చింది, 1259. సో ఇప్పుడు రెండింటికి డిఫరెన్స్ ఎంత, 1100 1259కి 9 తీస్తే ఎంత, 1100 అంటే 100 పోతుంది, 59 49 48, అంటే 148 వచ్చింది. డిఫరెన్స్ ఎంత వచ్చింది, 148 వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నాడు, హౌ మెనీ ల్యాప్టాప్ బ్యాగ్స్ షుడ్ బి బాట్ టు అండ్ సోల్డ్ టు ఎర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 6,956. అంటే 6,956 రూపాయలకి అమ్మాలంటే వాడు ఎన్ని బ్యాగులు అమ్మాలని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సింపుల్, అదేం చేస్తాం, 6956 డివైడెడ్ బై 148 అని మనం చెప్పుకోవచ్చు. 8 టేబుల్లో మనకి ఎప్పుడు వస్తుంది, 6 7s కదా వస్తుంది, అంటే లాస్ట్ డిజిట్ ఖచ్చితంగా 7 ఉండాలి. బట్ ఇక్కడ మనకు చూడండి 3 ఆప్షన్లు 7 ఉన్నాయి. సో ఒక్కొక్క ఆప్షన్ చూసుకుందాం, వెనక నుంచి వెళ్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 148 ఇంటూ 47 చేసావు అనుకో, 47 చేస్తే ఏమవుతుంది, 7 8s 56, 7 4s 28, 8 4s 32, అంటే 30 50 58 60 65. ఓకేనా, 6 క్యారీ, అంటే లాస్ట్లో 5 6 వచ్చింది. 5 6 వచ్చిందంటే మనకు 5 6 వచ్చింది కదా, అంటే ఖచ్చితంగా ఆన్సర్ ఏమవుతుంది, 47 అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలా అయినా చేసుకోవచ్చు, లేదు నువ్వు డివిజన్ చేసుకుంటానంటే 6956ని ఇలా కూడా డివిజన్ చేసుకోవచ్చు. ఓకేనా, మరి పెద్ద నెంబర్లు ఉన్నప్పుడు ఈ టైప్ ఆఫ్ స్మార్ట్ అప్రోచ్ని మనం రీచ్ అవ్వాలి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో మీరు చెప్పండి, ఇంకా చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్, నేను అయిపోయాయని చెప్పను, సో నేను అబద్ధం చెప్పను. సో ఇంకా ఉన్నాయి ప్రాబ్లమ్స్ యాక్చువల్గా చెప్పాలంటే. సో నేను సెలెక్ట్ చేసిన ప్రాబ్లమ్స్లో ఇవి కొన్ని ప్రాబ్లమ్స్ నన్ను అడిగితే, సో కొన్ని మోడల్స్ మాట. అయితే మీరు ఇక్కడ అనొచ్చు, సార్ ఇంకా మరి చెప్పాలి కదా అంటే, ఇవి నేను చేయడానికి ఇప్పుడు నాకు సుమారుగా 1 అవర్ టైం పట్టింది నాకు. సో ఎందుకంటే నేను కాపీ చేసి పేస్ట్ చేసుకొని వీటిని కన్వర్ట్ చేసుకొని ఇక్కడ పెట్టుకొని చేయాలంటే చాలా కష్టం అండి. మ్యాథ్స్ మీరు అనుకున్నంత ఈజీ కాదు, అది కూడా మీకు అర్థమయ్యేలాగా ప్రతి క్వశ్చన్ని చెప్పాలి, దానికి కొంచెం టైం కేటాయించాలి. ఓకేనా, సో ఇప్పుడు 1 అవర్ వీడియో చేశానంటే అది 2 అవర్స్ పట్టినట్లు నాకు. సో ఈ కష్టాన్ని గుర్తించండి, ఎందుకంటే ఇంత కష్టపడాలి అంటే నాకు ఖచ్చితంగా అవి లైక్స్ రూపంలోనో కామెంట్స్ రూపంలో నాకు మోటివ్గా ఉంటే నాకు చేయాలనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఇంత కష్టపడిన తర్వాత దీనికి చూడండి, ఒక 100 2 ఒక 500 600 వ్యూస్ తప్ప అంతకు మించి ఎక్కువ రావు. కావాలంటే మీరు కూడా చూడండి ఒక 2 డేస్ తర్వాత, మీరే ఆశ్చర్యపోతారు, ఇదేంటి అబ్బాయి ఎంత దారుణంగా వచ్చే వ్యూస్ అని. సపోర్ట్ ఉండదండి, సపోర్ట్ ఉండాలి ఖచ్చితంగా. మీ సపోర్ట్ ఎంత ఎక్కువ ఉంటే నేను అంత ఎక్కువ వీడియోలు చేస్తాను. అలాగే అర్థమెటిక్ మొత్తం కూడా కంప్లీట్గా మీరు చూడండి, కోచింగ్ టైప్లోనే ఉంటాయి నా వీడియోస్ అన్నీ కూడా. మీరు ఇక్కడ గమనించినట్లయితే టోటల్గా కోచింగ్లో కూడా ఇలాంటి ట్రిక్స్ చెప్తారో లేదో నాకు తెలీదు. సో కోచింగ్ మోడల్లోనే ఉంటాయి కోచింగ్. అలాగే ఇప్పుడు ప్రెజెంట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుంది, ఇప్పుడు ప్రెజెంట్ క్వశ్చన్స్ అవి కూడా మనకి కోచింగ్లో మీరు కోర్స్ తీసుకుంటే అందులో మీకు ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ ఉండవు, ఓల్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ ఓల్డ్ క్వశ్చన్స్ అనేవి మనకి డేటా అమ్ముతారన్నమాట, అవి వద్దు, అవి వేస్ట్. ఇప్పుడు ప్రెజెంట్ ప్యాటర్న్ మారిపోయింది, ఇప్పుడు ప్రెజెంట్ క్వశ్చన్స్, ఇప్పుడు ప్రెజెంట్ పీవైక్యూ ఏవైతే ఉన్నాయో వీటి మీద మనం
ఫోకస్ చేయాలి. సో కోచింగ్ అనేది అవసరం లేదు. మై ప్యాటర్న్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ పీవైక్యూ మీద ఉంటుంది. నేను ఎగ్జామ్ ప్యాటర్న్లో చెప్తాను. నేను ఎగ్జామ్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో ఈ ప్యాటర్న్లోనే నేను చెప్తున్నాను క్వశ్చన్స్. సో ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. సో నేను స్వార్థం లేకుండా వీడియోస్ జెన్యున్ ట్రిక్స్ తోటి సో కంప్లీట్ నాలెడ్జ్ని మీకు ఇవ్వడానికి నేను ఇస్తున్నాను. సో మీరు చేయాల్సింది నాకు సపోర్ట్ చేయడం, సో నా ఛానల్ని వివిధ గ్రూపుల్లోని షేర్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పడం. సో ఐ హోప్ మీరు అది చేస్తారనుకుంటున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.